నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ అమూల్య. మళ్ళీ నేను ఒక సరికొత్త బిగ్ బాస్ 9 రివ్యూతో మీ ముందున్నాను. నిన్నైతే మనము బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ గురించి, ప్రోమోల గురించి పైన మాట్లాడుకున్నాం అనమాట. ఈరోజు మనం బిగ్ బాస్ డే 3లో అసలు ఏం జరిగిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిపోయిందండి. ఇప్పుడు 3rd డే కూడా అయిపోయింది. ఇంకా ఏమీ మసాలా దొరకట్లేదు, అసలు ఏం గొడవలు పడట్లేదు ఏంటి అని ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు. ఆడియన్స్ ఏమంటారంటే మొత్తానికి మనకు బిగ్ బాస్ అంటేనే గొడవలు, కొట్లాటలు ఇవే. కానీ ఆడియన్స్ ఏమంటారు, మీరు కొట్టుకు చావండి, ఏమన్నా చేసుకోండి, మాకు మాత్రం కంటెంట్ కావాలి అన్న కాన్సెప్ట్తో ఉంటారు. కానీ ఇంతవరకు అయితే ఏంట్రా ఇంకా కంటెంట్ రావట్లేదు అనుకుంటున్నప్పుడే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చి మనకు ఒక సెలబ్రిటీ ఫుల్ మీల్స్ పెట్టేసింది డే 3లో. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. డే 3 స్టార్ట్ అయింది. ఉదయం అంతా మంచిగానే నడిచింది, అంతా బాగుందిలే అనుకునే లోపే సంజన సెలబ్రిటీ టీం నుంచి మంచి గొడవ అయితే స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యింది. ఆ మూడ్తోనే స్టార్ట్ చేసింది. బేసిక్గా గొడవ అంటే జనరల్గా ఎవరైనా ఎట్లా పడతారు, ఏదో ఒక మాట అనుకోనో గొడవ స్టార్ట్ అవుతుంది. కానీ సంజన మాత్రం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి సీజన్ మొత్తానికే హైలైట్గా నిలవాలనుకొని ఒక గుడ్డుతో గొడవ స్టార్ట్ పెట్టేసింది. గుడ్డుతో గొడవ ఎక్కడైనా జరుగుద్దా? కానీ ఇక్కడ జరిగింది. అసలు ఈ గుడ్డు గొడవ ఏంటి ఇప్పుడు చూద్దాం. సో సంజన బేసిక్గా ముందు కామనర్లని అడిగినప్పుడు, కామనర్లు అంటే ఓనర్లు, వాళ్ళని టీ అడిగినప్పుడు వాళ్ళైతే లేదు ఇది మా లగ్జరీ ఫుడ్ కాబట్టి మేము ఇవ్వము అని అయితే చెప్పేశారు. సరే అని చెప్పేసి ఊరుకుంది సంజన. పాపం సరే అని చెప్పేసి ఓనర్లకి బిగ్ బాస్ వచ్చేసి లగ్జరీ ఫుడ్ కింద ఎగ్స్ ప్రొవైడ్ చేశారు. ఎగ్స్ ప్రొవైడ్ చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు బాయిల్ చేసుకొని దాని పక్కనైతే పెట్టేసుకున్నారు. సంజన సైలెంట్గా వెళ్ళి అందులో ఒక గుడ్డునైతే లేపేసింది. ఇప్పుడు ఆ గుడ్డు లేపేశాక సైలెంట్గా ఉండాలా? తినేసి వచ్చి ప్రశాంతంగా బయట కూర్చుంది. అంతలోపలే కామనర్లలో ఒకరికి డౌట్ వచ్చిందనమాట. ఏంటబ్బా గుడ్డు ఒకటి మిస్ అయిపోయింది అని చెప్పేసి మూవీలో అంటాడు కదా, నా గుడ్డు పోయింది అనుకుంటూ. అట్లాగే కామనర్లలో ఒకరు వచ్చేసి నా గుడ్డు పోయింది అనుకుంటూ రచ్చ క్రియేట్ చేశారు. ఇప్పుడు అందరికీ ఫస్ట్ ఎవరిపైన డౌట్ వచ్చింది? మన సంజన పైనే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సంజనానే అన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది కాబట్టి అందరికీ సంజన పైనే డౌట్ ఉంది. ఇప్పుడు బయటికి వచ్చేసి అందరూ సెలబ్రిటీలలో ఫస్ట్ ఇమాన్యుల్ వచ్చేసి సంజనాని అడిగాడు అనమాట, ఏంటి మేడం మీరు ఏమైనా గుడ్డు తిన్నారా అని. అప్పుడు సంజన ఎలా రిప్లై ఇచ్చింది తెలుసా? నేనే చాలా గుడ్డు, నేనెందుకు గుడ్డు తింటాను అనుకుంటూ చెప్పిందనమాట. ఇలా చెప్పేసరికి సరేలే ఇంకా సంజన ఎందుకు తినుంటుంది అని అనుకున్నారు. ఎంతమంది అడిగినా ఆవిడ మాత్రం నేను తీయలేదు అంటుంది తప్ప ఇంకొక మాటే చెప్పట్లేదు. సరే ఇదంతా కాదు అని చెప్పేసి కామనర్లలో నుంచి మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే బయటకు వచ్చాడు. ఎలాగైనా ఈరోజు గుడ్డు సంజనానే తీసింది అని ఒప్పించడానికి బయటకు వచ్చి ఆయన అడిగాడు అనమాట. సరే సంజన నువ్వు తీసావు అంటే తీసానని చెప్పేసి, ఎందుకంటే అది నాకుంటే ఇట్స్ ఓకే పర్లేదు, చెప్పు తీసానంటే తీసానని చెప్పేసి అని సంజననైతే హరీష్ అడిగాడు. అప్పటికి కూడా ఆవిడ లేదు నేను తీయలేదు అనుకుంటూ నవ్వుకుంటూ మాత్రమే ఆన్సర్ చేసింది అనమాట. వీటన్నిటిలో భరణి వచ్చేసి వెంటనే ఫైర్ అవ్వడం స్టార్ట్ అయిపోయాడు. అసలు ప్రాబ్లమ్స్ అంతా నీ వల్లే, నువ్వే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నావు అనుకుంటూ అయితే మొత్తానికి స్టార్ట్ చేశాడు అనమాట. సరే ఇదంతా వదిలేసేయండి, ఎంతమంది అడుగుతున్నా సంజన చెప్పట్లేదు. ఇప్పటికి భరణి వచ్చేసి ఇంకా సరే హరీష్ గారు మరి ఇంకా మొత్తం మీ ఫేవర్లోనే ఉంది కదా, అసలు ఇంకా గొడవ ఎందుకు ఇక్కడ, ఆవిడ తెలియదనే చెప్తుంది కదా అది ఇది అని చెప్పేసి చిన్నగా భరణి అయితే ఫైర్ అయిపోయాడు హరీష్ మీద. ఇప్పుడు టాపిక్కే సంబంధం లేకుండా ఇక్కడ ఇంకో గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు భరణికి హరీష్కి ఇద్దరికి గొడవ స్టార్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. అసలు ఆ గొడవ ఎంతటికీ ఆగట్లేదు. ఇంకా లాస్ట్కి గొడవ ఎక్కడి వరకు వచ్చిందంటే నువ్వు నన్ను ఎందుకు సంబోధిస్తున్నావు అనుకుంటూ హరీష్ స్టార్ట్ చేశాడనమాట. అంటే ఇప్పుడు గుడ్డుతో ఉన్న గొడవ కాకుండా ఇప్పుడు సింగులర్గా పిలిపించి ఇట్లా పిలవడం కూడా ఒక ఇష్యూ అయిపోయింది ఇక్కడ. అంటే మొత్తానికి మనం ఏదో ఒక రకం గొడవ అయితే స్టార్ట్ చేయాలి. మనకు గొడవ అయితే ఇంపార్టెంట్ కాబట్టి మనకు సంబంధం లేదు మనం దేంతో గొడవ పడుతున్నాం అన్నది, గొడవ పడాలి అన్నది కాన్సెప్ట్ కాబట్టి అలా స్టార్ట్ చేశారనమాట. అందరూ ఒకవైపు అందరూ సెలబ్రిటీలు, కామనర్లు అందరూ పిచ్చి కుక్కలు కొట్టుకుంటూనే ఉన్నారు సైడ్కి. ఇక్కడ సంజన మాత్రం తాపీగా సైలెంట్గా పక్కన కూర్చొని చూస్తూ ఉందన్నమాట. ఏంటి ఏం చేస్తున్నారు ఎవరు అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళందరూ గొడవ పడుతుంటే ఈవిడ మిడిల్లోకి వచ్చేసి సైలెంట్గా అప్పుడు చెప్తున్నారనమాట, నేనే తిన్నాను గుడ్డు అని చెప్పేసి. అంటే మొత్తం అయిపోయినాక లాస్ట్లో వచ్చి నేనే తిన్నాను అంటే పోయిన నష్టం అయిపోయింది ఇంక అక్కడ. ఇప్పుడు వచ్చి ఇవి చెప్పేసరికి ఇక్కడ ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న కామనర్లు కూడా అరవడం స్టార్ట్ చేశారనమాట. అదేంటి తిన్నా అంటే తిన్నా అని చెప్పాలి కదా, దాంట్లో ఏముంది, ఇప్పుడు ఎందుకు ఇలా చేసావు, ఇక్కడ అసలు కథ మొదలయ్యింది. ఇంతవరకు కామనర్ల ఇంట్లోకి సెలబ్రిటీలు కూడా అలో ఉండేదన్నమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి, క్లీనింగ్ పర్పసెస్కి దాంట్లోకి వీళ్ళు అలో చేసేవాళ్ళు. ఇప్పుడు మొదటికే మోసం, అసలుకే లోపలికి రావద్దు అంటూ కామనర్లు వీళ్ళపైన స్ట్రైక్ చేశారు.
ఇప్పుడు జస్ట్ బికాస్ సంజన ఒక గుడ్డు లేపేసినందుకు సెలబ్రిటీలు కామనర్ల ఇంట్లోకి కూడా వెళ్లకుండా వీళ్ళైతే ఒక డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భరణి, తనుజ, ఇమాన్యుల్ వీళ్ళందరికీ కూడా కోపం వచ్చేసింది. జస్ట్ బికాజ్ నువ్వు చేసిన ఇష్యూ వల్ల ఇప్పుడు ఎవ్వరం అందరికీ ఇంట్లోకి అనుమతి లేకుండా పోయింది అన్న దానిపైన అందరూ కోపం అయితే ఫుల్గా ఉన్నారు సంజన పైన. లాస్ట్కి ఈవిడ వచ్చేసి అయితే ఇంకా నేనే తీసుకున్నాను అని ఎప్పుడో లాస్ట్లో మొత్తం అందరు గొడవ పడుతున్నారు అంత అయిపోయింది. అంత అయితే లాస్ట్లో కన్ఫెస్ చేస్తుంది నేనే గుడ్డు దొబ్బేసింది అని చెప్పేసి. ఇప్పుడు ఇదంతా గొడవ అయితే బాగానే ఉంది ఒకవైపు నీట్గా. ఇదంతా పక్కకు పెడితే ఇప్పుడు మనకు తెలిసిందే మొత్తం 8 నామినేషన్లు అయితే ఈ వీక్లో వచ్చినాయి. ఇది కాకుండా ట్విస్టెడ్ ఏంది మనకు బిగ్ బాస్ ఉండదండి. ఇక్కడే ఇంకొక ట్విస్ట్ వచ్చింది. బిగ్ బాస్ ఏం చేశాడంటే ఇనిషియల్గా మనకు చెప్పింది ఏంటి, సెలబ్రిటీలలో ఒకటే నామినేషన్లు ఉండాలి, ఈసారి కామనర్లో లేవు స్టార్టింగ్లో అని చెప్పేసి. కాబట్టి 8 మెంబర్స్ సెలబ్రిటీసే ఉన్నారు నామినేషన్లో. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ భరణికి చెప్పారు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు, వాళ్ళల్లో ఒకరిని సెలెక్ట్ చేసి నామినేషన్లలోకి మళ్ళీ పెట్టమని చెప్పేసి. దానికి భరణి ఏం చేశాడు, పవన్ని నామినేషన్లోకి ఎంపిక చేశారనమాట. సరే ఇక్కడ బాగానే ఉంది మొత్తం. ఇప్పటికైతే మనకు మొత్తం 9 మంది నామినేషన్లలోకి అయితే వచ్చేసారు. అసలు ఆ 9 మంది ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజెస్ కూడా ఉన్నాయి కదా, ఆ ఓటింగ్ పర్సంటేజెస్ని బట్టి టాప్ 9లో ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి మనం చూద్దాం. టాప్ 1లో వచ్చేసి తనుజ గౌడ్ ఉందన్నమాట విత్ 23.57%తో. టాప్ 2లో వచ్చేసి సుమన్ శెట్టి విత్ 21.77%తో. ఇక టాప్ 3లో వచ్చేసి ఇమాన్యుల్ ఉన్నాడు 16.83%తో. ఇక టాప్ 4లో మన డీమన్ పవన్ ఉన్నాడు విత్ 10.18%. ఇంకా సంజన గల్రాని వచ్చేసి టాప్ 5లో ఉంది 8.6%తో. నెక్స్ట్ రాము రాథోడ్ ఉన్నాడు 7.35%తో. నెక్స్ట్ రీతు చౌదరి ఉంది 6.66%తో. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైని ఉంది 2.89%తో. ఇంకా శ్రేష్ఠి వర్మ కూడా ఉంది 2.14%తో. మొత్తానికైతే 9 మంది కంటెస్టెంట్లు ఇక్కడ నామినేషన్లకు అయితే సెలెక్ట్ అయిపోయారు ఈ వీక్లో. కానీ ఇదైతే ఫిక్స్డ్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఈ 9 మందిలోంచి ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాల్సిందే ఎండ్ ఆఫ్ ద వీక్లో. కానీ మేబీ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, వీళ్ళ గేమ్ ప్రయారిటీస్ని బట్టి ఖచ్చితంగా మనకి టాప్ 9లో వీళ్ళే ఉంటారు అనకుండా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓటింగ్ పర్సంటేజెస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆడియన్స్ కూడా ఇంకా ఛాన్స్ ఉంది, మనకి ఇంకా 2 days ఛాన్స్ ఉంది వీకెండ్కి. కాబట్టి ఈ 2 daysలో వీళ్ళ గేమ్ ఎంత బాగా ప్రూవ్ చేసుకుంటే అంత సేఫ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ 9 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది మనం ఇప్పుడు చూడాల్సి ఉంది. కానీ మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మొత్తానికైతే 8 మంది సెలబ్రిటీలు, ఒక కామనర్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పటివరకు నిన్న ఆడిన గేమ్ ప్లేలో ఎవరు బాగా ఆడారు, ఎవరు అసలు నామినేషన్స్ని డిజర్వ్ చెయ్యరు అని మీరు అనుకుంటున్నారో, అసలు ఈ 9 మంది నామినేట్ అయిన వాళ్ళల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు అనుకుంటున్నారో, ఎవరు గేమ్ బాగా ఆడతారు అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కొత్త ఎపిసోడ్తో రేపు నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఓకే టీవీ.